హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. ఈ వీడియోలో మీకు నేను జీసీ అలాగే హెచ్పిఎల్సి డిఫరెన్సెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా క్యూఏకి రిలేటెడ్గా లేదా క్యూసీకి రిలేటెడ్గా, క్యూఏలో ఏక్యూఏ అంటే ఏంటి, వ్యాలిడేషన్స్ అంటే ఏంటి, క్లీనింగ్ వ్యాలిడేషన్స్, అలాగే మీకు క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి, అలాగే సైట్ మాస్టర్ ప్లాన్, బిఎంఆర్స్, బీపీఆర్స్, క్యూసీకి రిలేటెడ్గా ఎస్ఓపీస్, ఎస్టీపీస్, అలాగే మనకి క్యాలిబ్రేషన్స్, మంత్లీ క్యాలిబ్రేషన్స్. సో ఇవన్నీ కూడా మీకు ఎలాంటి డౌట్స్, ఈ టాపిక్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి మనం హెచ్పిఎల్సి, జీసీ గురించి చెప్పుకుందాం. వాటి డిఫరెన్సెస్ అనేవి తెలిస్తే మనం వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు, అంటే ఎలాంటి కాంపౌండ్స్ ఉన్నప్పుడు మనం ఏది హ్యాండిల్ చేయాలనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఈ డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అయిన డిఫరెన్స్ వచ్చేసి మొబైల్ ఫేజ్. మనకి ఆ నేమ్లోనే తెలిసిపోతుంది కదా, హెచ్పిఎల్సి అలాగే జీసీ. హెచ్పిఎల్సి అంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీ, వేరే జీసీ అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ. సో మనం హెచ్పిఎల్సిలో సాల్వెంట్ని యూజ్ చేస్తాం. ఆ సాల్వెంట్ కూడా మనకి ఎలాంటి సాల్వెంట్ యూజ్ చేస్తాము అంటే అది కాంపౌండ్ యొక్క పొలారిటీ మీద, సాల్బిలిటీ మీద, కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అయ్యి మనం ఇక్కడ మొబైల్ ఫేజ్ని హెచ్పిఎల్సిలో యూజ్ చేస్తామన్నమాట. జీసీలో చూసినట్లయితే మనం ఇనర్ట్ గ్యాస్ని మనం మొబైల్ ఫేజ్ కింద యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి సెపరేషన్ టెక్నిక్ మనకి హెచ్పిఎల్సిలో వచ్చేసి పొలారిటీ ఆఫ్ ద కాంపౌండ్ మీద డిపెండ్ అయ్యి మనకి సెపరేషన్ అనేది జరుగుతుంది. సో మీకు అందరికీ ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, సెపరేషన్ ఎలా జరుగుతుంది హెచ్పిఎల్సిలో. మొబైల్ ఫేజ్ అంటే ఏంటి, స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి, నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి, వీడియోలన్నీ మీకు చేయడం జరిగింది. సో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది వాటిని చూసినట్లయితే. సో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సెపరేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మోర్ పోలార్ కాంపోనెంట్స్ కాలం నుంచి ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. అవి మొబైల్ ఫేజ్లో కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. లెస్ పోలార్ కాంపోనెంట్స్ స్లోగా మూవ్ అవుతాయి. అలాగే ఇవి స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అట్రాక్షన్లో ఉంటాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకి సెపరేషన్ అనేది జరుగుతుంది. జీసీలో వచ్చేసి వోలటైలిటీ ఆఫ్ ద కాంపౌండ్ మీద బేస్ చేసుకుని మనకి సెపరేషన్ జరుగుతుంది అనమాట. వోల్టైల్ మాలిక్యూల్స్ మూవ్ స్లోవర్ యాజ్ ద ఇంటరాక్ట్ విత్ ద స్టేషనరీ ఫేజ్. సో మనకి హెచ్పిఎల్సిలో వచ్చేసి పొలారిటీ ఆఫ్ ద కాంపౌండ్ని బేస్ చేసుకుని సెపరేషన్ జరిగితే, జీసీలో వచ్చేసి మనకి వోలటైలిటీ ఆఫ్ ద కాంపౌండ్ మీద బేస్ చేసుకుని సెపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ టైప్, అంటే ఎలాంటి కాంపౌండ్స్ని మనం హెచ్పిఎల్సిలో, జీసీలో అనలైజ్ చేస్తామనేది. మనకి హెచ్పిఎల్సిలో ఐదర్ వోల్టైల్ అయి ఉండొచ్చు లేదా నాన్ వోల్టైల్ అయి ఉండొచ్చు, వాటిని అనలైజ్ చేయడం అవుతుంది. కానీ జీసీలో ఏంటంటే ఓన్లీ వోల్టైల్ కాంపౌండ్స్ని మాత్రమే మనం సెపరేషన్ అనేది చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ కూడా మనకి హెచ్పిఎల్సి అనేది యాంబియంట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం, కానీ జీసీలో హై టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. 150 to 300 డిగ్రీస్ దగ్గర మనకి జీసీ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. హెచ్పిఎల్సి అనేది యాంబియంట్ టెంపరేచర్ అంటే 20 to 25 డిగ్రీస్ దగ్గర మెయింటైన్ చేస్తాం. సో ఇది వచ్చేసి టెంపరేచర్ డిఫరెన్స్. సో ఎందుకు ఇంత హై టెంపరేచర్ యూజ్ చేస్తామంటే మనకి వోల్టైల్ అవ్వాలి కదా కాంపౌండ్. సో అందుకని చెప్పేసి మనం హై టెంపరేచర్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ఎల్యూషన్లో కూడా మనకి జీసీ అనేది ఫాస్ట్గా ఎల్యూట్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ హెచ్పిఎల్సి. ఎందుకంటే మనకి ఇక్కడ హై టెంపరేచర్ని యూజ్ చేస్తాము, అలాగే వోల్టైలిటీ ఆఫ్ ద శాంపుల్ వల్ల మనకి ఎల్యూషన్ అనేది స్పీడ్గా జరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లో రిజల్యూషన్ మనకి లో రిజల్యూషన్ ఫర్ పొలారిటీ అనమాట. హెచ్పిఎల్సి కాంపౌండ్స్కి లో రిజల్యూషన్ ఫర్ మాలిక్యులర్ వెయిట్స్ జీసీ అనమాట. అంటే మనకి డిటెక్షన్ అయిపోయిన తర్వాత క్రోమటోగ్రామ్ వస్తుంది కదా. సో ఆ క్రోమటోగ్రామ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఆ శాంపుల్లో ఎలాంటి కాంపౌండ్స్ ఉన్నాయో మనకి ఇండికేట్ చేస్తుంది. సో మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న కాంపౌండ్స్ని డిస్టింగ్విష్ చేయలేము. సో అలాంటి ఇండిస్టింగ్విషబుల్ కాంపౌండ్స్కి మనకి రిటెన్షన్ టైం అనేది సేమ్గా ఉంటుంది. సో దాన్ని లో రిజల్యూషన్ అంటారు. అంటే ఇఫ్ దే హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ రిజల్టింగ్ ఇన్ దెమ్ హ్యావింగ్ ఇండిస్టింగ్విషబుల్ రిటెన్షన్ టైమ్స్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ లో రిజల్యూషన్. అలాగే మనకి వోల్టైలిటీ, జీసీలో కూడా మనకి వోల్టైలిటీ ఉండడం వల్ల వాటికి కూడా మనకి సిమిలర్ మాలిక్యులర్ వెయిట్స్ ఉంటాయి. సో మనకి సిమిలర్లీ
పొలారిటీ ఆఫ్ ద కాంపౌండ్స్ కెన్ కాజ్ లో రిజల్యూషన్ ఇన్ లిక్విడ్ క్రోమటోగ్రామ్స్. సో మనకి రిజల్యూషన్ గురించి కూడా నేను మీకు ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలం, ఎలాంటి కాలం హెచ్పిఎల్సీలో యూజ్ చేస్తాం, ఎలాంటి కాలం జీసీలో యూజ్ చేస్తాం అనేది. హెచ్పిఎల్సీలో వచ్చేసి మనకి 30 సెంటీమీటర్స్ లెంత్, అంటే ఇది షార్ట్గా ఉంటుంది, అలాగే వైడ్గా ఉంటుంది. వేరేజ్ జీసీ చాలా లాంగ్గా ఉంటాయి అన్నమాట, లాంగ్గా థిన్గా ఉంటాయి జీసీ కాలమ్స్, మీరు అందరూ చూసే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సాల్వెంట్, మనం హెచ్పిఎల్సీలో మనం పోలార్ కాంపౌండ్స్ని ఎక్కువగా సాల్వెంట్స్ని యూజ్ చేస్తాము. అలాగే జీసీలో ఏంటంటే మనకి వేపరైజ్ అయిపోతాయి కదా, సో అలాంటి కాంపౌండ్స్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిటెక్షన్లో మనకి ఏంటంటే హెచ్పిఎల్సీ డిటెక్షన్ మెథడ్ ఈజ్ నాన్ డిస్ట్రక్టివ్. సో ఇది నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్. దీంట్లో ఏంటంటే మనకి అల్ట్రా వైలెట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపిక్ డిటెక్టర్ అనేది యూజ్ చేస్తామన్నమాట డిటెక్షన్కి. జీసీలో ఏంటంటే ఇది మోర్ డిస్ట్రక్టివ్ ప్రిన్సిపల్, అంటే దీంట్లో మనం ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టర్ అలాంటి వాటిని, అలాగే థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ని యూజ్ చేస్తామన్నమాట డిటెక్షన్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్ట్ గురించి తెలుసు కదా, జీసీ ఈజ్ మోర్ కాస్ట్ ఎఫిషియెంట్ దాన్ హెచ్పిఎల్సీ. ఎందుకంటే మనకి హెచ్పిఎల్సీలో సాల్వెంట్స్ అనేవి మోర్ ఎక్స్పెన్సివ్. సో మనం గ్యాస్ కంటైనర్స్ని కొనడం కన్నా కూడా మనం హెచ్పిఎల్సీ సాల్వెంట్స్ని కొనాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో దీని గురించి మనకి జీసీ అనేది తక్కువ కాస్ట్కే మనం వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడెక్కడ హెచ్పిఎల్సీని యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ జీసీని యూజ్ చేస్తాం. హెచ్పిఎల్సీలో మనకి పాలిమర్స్, షుగర్స్, న్యూక్లియోటైడ్స్ని అనలైజ్ చేస్తాం. జీసీలో ఆయిల్స్, ప్లాంట్ పిగ్మెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ని అనలైజ్ చేస్తామన్నమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.